తిరుపతి జిల్లా అడవి కోడియంబేడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి రాజమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా 10 సంవత్సరాల క్రితమే భర్త చనిపోగా పెద్ద కుమారుడు మునస్వామి చూసుకుంటున్నాడు. తల్లి తన ఆస్తిని తన పెద్ద కుమారుడిపై రిజిస్ట్రేషన్ చేయడంతో చిన్న కుమారుడు గొడవకు దిగాడు. ఆస్తిలో సగం మాకివ్వాలంటూ, లేదంటే చంపేస్తామంటూ చిన్న కుమారుడు కృష్ణారెడ్డి ఫోన్లో బెదిరించాడు. వెంటనే పెద్ద కుమారుడు కుటుంబీకులతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఒంటరిగా ఉన్న తల్లిని చిన్న కుమారుడు, అతని భార్య, మనవడు ముగ్గురు కలిసి హతమార్చారంటూ పోలీసులు వెల్లడించారు. ముగ్గురిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన ఇద్దరిని హత్యకు కారకులైన కృష్ణారెడ్డి, గౌరీలను త్వరగా అరెస్ట్ చేస్తామని సిఐ భాస్కర్ నాయక్, ఎస్ఐ వెంకటేష్ తెలియజేశారు. వైఫ్ ఆఫ్ ఆర్మూగం రెడ్డి ఈ మధ్య అడవికోడిమేడులో తన పెద్ద కుమారుడు మునస్వామి రెడ్డి వాళ్ళ కొడుకు ఇంట్లో కాపురం ఉంటుంది. ఈమె భర్త 20 ఏళ్ళుగా చంపి ఉన్నాడు. చనిపోయినప్పటి నుంచి కూడా ఆమె తన పెద్ద కుమారుడు మునస్వామి రెడ్డి కుమారుడు హరికృష్ణ ఇంట్లో కాపురం ఉంది. అతను ఈమె బాగా కూడా పూర్తిగా అతను చూసుకుంటూ ఉన్నాడు. అందులో భాగంగా ఈమె మీద 1 ఎకరా 40 సెంట్లు భూమి ఉండగా అందులో 1 ఎకరా